ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో ఉన్నాము. ఇప్పుడు ద్రౌపది స్వయంవర పర్వ పూర్తయింది. వివాహ ఘట్టము మొదలవ్వబోతూ ఉన్నది. మన రాజులందరూ ద్రుపదుడు కావాలనే తయారు చేయించిన ఒక బలమైన ధనుస్సుని వంచలేక, దానికి నారి తొడగడము, దానికి బాణాన్ని సంధించడము, ఆ ఛిద్రంలో నుంచి కొట్టడము, లక్ష్యాన్ని భేదించడం అవన్నీ సరే. అసలు దాన్ని వంచను గూడా వంచలేకపోయారు. ఇంక వాళ్ళందరూ క్షత్రియులు ఏమీ చేయలేక ఊరుకున్నాక, బ్రాహ్మల సమూహం నుంచి మన అర్జునుడు లేచి వెళ్ళాడు. అసలు ఏ సంశయము లేకుండా దాన్ని ఎత్తాడు, వంచాడు, నారి తొడిగాడు, 5 బాణాలు తగిలించాడు, ఛిద్రంలో నుంచి వేసి కొట్టాడు, లక్ష్యం భేదించబడ్డది, అది కింద పడ్డది. దాంతో రాజులందరూ అలిగారు, యుద్ధానికొచ్చారు. మన కర్ణుడు అర్జునుడితో, శల్యుడు భీముడితో యుద్ధం చేస్తూ ఉన్నారు. మన కర్ణుడు ముందు కొంచెం ప్రయత్నం చేశాడు. వాళ్ళిద్దరూ పెనుగులాడుకుంటూ ఉన్నారు. అయితే ఓడిపోతూ ఉన్నాడని చూసుకుని మన కర్ణుడేం చేశాడంటే, "ఎవరు నువ్వు? ఎక్కడి నుంచొచ్చావు? నువ్వేమైనా దేవతవా? సిద్ధుడివా? ఇంకేంటోనా? నన్ను యుద్ధంలో గెలిచేవారు లేరు" అని ఆయన అంటే, "నేను అటువంటి వాళ్ళు గాదు గానీ, నాకు అస్త్ర విద్యలొచ్చు. మా గురువుగారి దగ్గర నేను బ్రహ్మాస్త్రాన్ని గూడా నేర్చుకున్నాను. కావాలంటే ప్రయోగిస్తాను. నువ్వు నిలబడు" అన్నాడు. ఆ మాట వినగానే కర్ణుడు ఎందుకొచ్చింది మనకనుకోని ఆయన ఎళ్ళిపోయాడు. ఆయన సైన్యం ముందు సపోర్ట్ చేయడానికొచ్చింది. కానీ కర్ణుడే వెళ్ళిపోతే ఇంక సైన్యం గూడా ఏం చేయలేకపోయింది. ఈలోగా శల్యుడిని మన భీముడు ఎత్తి గిరగిరా తిప్పి కింద కుదేశాడు. కానీ గట్టిగా వేయలేదు. చావడానికి వీలుగా చంపేయడం కోసం ఆయన కింద పడేయలేదు. ఏదో నెమ్మదిగా వదిలాడు కాబట్టి ఆయన బతికి బయటపడ్డాడు. ఇంక బ్రాహ్మలందరూ చూసి గట్టిగా నవ్వుతున్నారు. చాలా సంతోషిస్తున్నారు. ఆ సమయంలో కృష్ణుల వారు చూసుకొని, ఓహో! వీళ్ళు మనవాళ్ళలాగా ఉన్నారనుకుంటున్నారు. ఈలోగా అంతకన్నా ముందే మన ధర్మరాజు నకుల సహదేవులను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు మొత్తం అందరూ బ్రాహ్మలందరూ చుట్టుమూగారు మన అర్జునుడికి. మనవాడు మబ్బులు ఆవరించిన సూర్యుడిలాగా బ్రాహ్మలందరూ ఆయన చుట్టూ వస్తూ ఉండగా, తన భార్యను కృష్ణను వెంట పుచ్చుకుని బయలుదేరాడు. అక్కడ మనం పోయిన వారం ఆపాము. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. వైశంపాయనుల వారు మనకు కథ ఏం చెప్తున్నారంటే, దృష్టద్యుమ్నః తు పాంచాల్యః పృష్ఠతః కురునందనౌ అన్వగచ్చత్ తదా యాంతౌ భార్గవస్య నివేశనం. మన పాంచాల్యుడు, పాంచాల రాజు రాకుమారుడు, పాంచాల రాజ్యం యొక్క రాకుమారుడు దృష్టద్యుమ్నుడు, ఆ కురునందనులు మన అర్జునుడు, భీముడు ఇద్దరు యాంతౌ వెళ్ళిపోతూ ఉంటే కృష్ణను పుచ్చుకుని, తదా ఇంకప్పుడు ఈయన కూడా వాళ్ళ పృష్ఠతః వాళ్ళ వెనకాలే అన్వగచ్చత్ అనుసరిస్తూ వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కృష్ణను మన ద్రౌపదిని తీసుకుని వెళ్తూ ఉంటే, ఆయన కొంతమంది తన పరివారంతో, అనుచరులతో కలిసి వాళ్ళ వెంట వెళ్ళాడు. వాళ్ళను వెంబడిస్తూ వాళ్ళెక్కడికి వెళ్తారో చూడ్డం కోసం. ఇంతకీ మన వాళ్ళిద్దరూ భార్గవస్య నివేశనం, మన భార్గవుడు మన బ్రాహ్మడింటికి వెళ్ళారు. సహ అజ్ఞాయమానః పురుషాన్ అవధాయ సమంతతః స్వయం ఆరాత్ నివిష్టః అభూత్ భార్గవస్య నివేశనే. సహ మనవాడు మన దృష్టద్యుమ్నుడు సమంతతః అన్ని వైపులా ఆ బ్రాహ్మడి ఇంటి చుట్టూ పురుషాన్ అవధాయ ఆ పురుషులందరినీ, తనతో వచ్చిన అనుచరులని ఆ ఇంటికి చుట్టుపక్కలంతా కాపు ఉంచాడు. తను కూడా అజ్ఞాయమానః
వాళ్ళకి కనపడకుండా మన బ్రాహ్మడికో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకో, చుట్టూ ఉన్న వాళ్ళకో, పాండవులకో ఎవరికీ కనిపించకుండా స్వయంగా తాను భార్గవస్య నివేశనే ఆరాత్, ఆ బ్రాహ్మడి ఇంటికి దగ్గరలోనే నివిష్టః అభూత్, దాక్కుని చూస్తూ ఉన్నాడు. లోపల ఏం జరుగుతుంది? వీళ్ళు ఎవరు? ఏమి అని తెలుసుకోవడం కోసం. సాయే అథ భీమః తు రిపుప్రమాథి జిష్ణుః యమౌ చాపి మహానుభావౌ భైక్ష్యం చరిత్వా తు యుధిష్ఠిరాయ నివేదయాం చక్రుః దీనసత్వాః. సాయే సాయంకాలం అవుతూ ఉండగా అధ ఇంకా ఈ రిపు ప్రమాది ఎవరు? శత్రువులను ప్రమథనం చేసేవాడు మన భీముడు. ఆ జిష్ణువు అర్జునుడు. ఆ యములు కవలలు ఆ మహానుభావులు. వీళ్ళందరూ కలిసి భైక్షం చరిత్వా భిక్షాటనకు వెళ్లారు. ఎందుకు అంటే పొద్దున బయలుదేరినట్టున్నారు వీళ్ళు. పొద్దున బయలుదేరి 5గురు స్వయంవరానికి వెళ్లారు. అక్కడ జరుగుతున్నదంతా చూశారు. తర్వాత మన అర్జునుడు ఆ స్వయంవరంలో పాల్గొన్నాడు. తర్వాత చిన్న చిన్న యుద్ధాలు జరిగాయి. అవన్నీ పూర్తి చేసుకొని వాళ్ళు మధ్యాహ్నమో, సాయంత్రమో అవుతూ ఉంటే ఇంటికొచ్చారు. తర్వాత మళ్ళీ కృష్ణను మన ద్రౌపదిని అక్కడే ఉంచి ఈ నలుగురు భిక్షాటనకు వెళ్లారు. వెళ్ళి భిక్ష పుచ్చుకుని మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి యుధిష్ఠిరుడికి ఆ అదీన సత్వాహ, వాళ్ళు భిక్ష పుచ్చుకొనొచ్చారు అంటే అధైర్యంతో ఉన్నారు, దీనులని గాదు. వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉన్నారు కాబట్టి భిక్షాటన చేయొచ్చు. కాబట్టి వాళ్ళు భిక్ష పుచ్చుకొనొచ్చి యుధిష్ఠిరుడికి ధర్మరాజుకు నివేదయాం చక్రుః, ఆయనకు ఆ భోజనాన్ని నివేదించారు. తతః తు కుంతి ద్రుపదాత్మజాం తాం ఉవాచ కాలే వచనం వదాన్య అతః అగ్రం ఆదాయ కురుష్వ భద్రే బలిం చ విప్రాయ చ దేహి భిక్షాం. తతః ఇంక అప్పుడు మన కుంతీదేవి ఏం చేసిందంటే వాళ్ళందరికీ తల్లి, తాం ద్రుపదాత్మజాం, ఆ ద్రుపదాత్మజ మన ద్రౌపదితో ఏమన్నదంటే ఈ విధంగా ఉవాచ. ఆ కాలంలో సాయంకాలం సమయం అవుతూ ఉన్నది. మనందరూ భోజనం చెయ్యాలి. ఆమె ఆ వదాన్య, అందరికీ ఎవరికి ఏమి కావాలి అని చూసే ఆ తల్లి కుంతీదేవి ఈ వచనం, ఈ మాట మన ద్రౌపదికి చెప్పింది. ఆమె ఏమన్నదంటే అతః ఇంకా, అమ్మా భద్రే ద్రౌపది, అగ్రం ఆదాయ కురుష్వ, అదిగో వాళ్ళు తీసుకునొచ్చిన భోజనాన్ని పుచ్చుకో, చేయవలసిన బలి ఉన్నది. ఎందుకంటే భోజనాన్ని మనము ఆరగించే కన్నా ముందు భూతబలి చేయవలసి ఉంటుంది. దేవతలకు, పితృదేవతలకు ముందు సమర్పించిన తర్వాత, భూతాలకు, మిగిలిన మనుష్యులకు అందరికీ ఇచ్చిన తర్వాత మిగిలింది మనం పుచ్చుకోవలసి ఉంటుంది గాబట్టి, అమ్మా ఆ అన్నం తీసుకో, మరి భూతబలి అవన్నీ చేయవలసి ఉంటుంది, చెయ్యి. అట్లానే ఈ భిక్షను విప్రాయ చ దేహి, ఎవరికైనా విప్రులుంటే వాళ్లకు కూడా ఇవ్వవలసి ఉంటుందమ్మా, అవన్నీ పనులు చూడు అని కొత్త కోడలికి ఆమె చెప్తూ ఉన్నది. ఏ చ అన్నమిచ్చంతి దదస్వ తేభ్యః పరిశ్రితాః ఏ పరితః మనుష్యాః తతః చ శేషం ప్రవిభజ్య శీఘ్రం అర్థం చతుర్ణాం మమ చ ఆత్మనః చ. ఏ చ ఎవరెవరైతే అన్నమిచ్చంతి, భోజనం కావాలని కోరుకుంటారో అమ్మ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, తేభ్యః వాళ్ళందరికీ దదస్వ భోజనం పెట్టు. తర్వాత ఏ మనుష్యాః పరితః, ఏ మనుషులైతే చుట్టుపక్కల ఉన్నారో, పరిశ్రితాః మనల్ని ఆశ్రయించి ఉన్నారో వాళ్లకు కూడా భోజనం ఇవ్వవలసి ఉంటుందమ్మా. తతః కాబట్టి నువ్వు వాళ్ళకు గూడా ఎవరికి కావాలో వాళ్ళకి ముందు మిగిలిన వాళ్ళందరికీ పెట్టిన తర్వాత శేషం అన్నం ఏమైనా మిగిలితే దాన్ని శీఘ్రంగా ప్రవిభజ్య 2 భాగాలు చెయ్యమ్మా. అందులో అర్థం సగమేమో చతుర్ణాం, ఈ నలుగురికి, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళ నలుగురికి పెట్టి, మమ చ నాకు కూడా పెట్టి, ఆత్మనః చ నీ కోసం కూడా నువ్వు తినడం కోసం పక్కన ఉంచుకో అమ్మా. 2 భాగాలు చెయ్యి. ఒక భాగము నీకు, నాకు, మిగిలిన నలుగురికి.
అర్ధం చ భీమాయ దదాహి భద్రే యః ఏషః మత్త ఋషభతుల్య రూపః శ్యామః యువా సంహనన ఉపపన్నః ఏషః హి వీరః బహుభుక్ సదా ఏవ అని ఆమె నవ్వుతూ ఉన్నది. తన కొడుకు భీముడి గురించి చెప్తూ, అమ్మా ఓ భద్రే, ఓ ద్రౌపది, అర్ధంచ ఇంక సగమున్నది కదమ్మా, దాన్ని భీమాయ దదాహి భీముడికి పెట్టమ్మా. యహ ఏషః వీడు మత్తర్షభతుల్య రూపః మదించిన వృషభంలాగా ఉంటాడమ్మా మనవాడు. ఈ శ్యామల మండంలో ఉన్నవాడు యువకుడు. సంహనన ఉపపన్నః యుద్ధాలవి గట్టిగా చేస్తాడు. ఏషః వీడు వీరుడమ్మ, కాని సదా ఏవ బహుభుక్కమ్మ, వాడికి ఎప్పుడు ఆకలి ఎక్కువ. వాడు అట్లానే గొడవలు పెట్టుకోగలడు, యుద్ధాలు చేయగలడు. వాడు మదించిన వృషభంలాగా ఉంటాడు. వాడికి ఆకలి ఎక్కువ అమ్మ. కాబట్టి అవసరమైన వాళ్ళందరికీ భోజనం పెట్టేసిన తర్వాత మిగిలిన అన్నము 2 భాగాలు చెయ్యి. ఒకటి వాడికి పెట్టేద్దాం మనము. మిగిలింది మనం 6గురం పంచుకుందాము అని ఆమె చెప్తూ ఉన్నది. సా హృష్టరూపా ఏవ తు రాజపుత్రి తస్యాహ వచః సాధు అవిశంకమానా యథావత్ ఉక్తం ప్రచకార సాధ్వి తే చాపి సర్వే అభ్యవజహృః అన్నం. సా రాజపుత్రి, ఆ రాకుమారి, హృష్టరూప చాలా సంతోషంగా, తస్యాహ వచః వాళ్ళ అత్తగారు చెప్పిన ఆ మాటను, సాధు చక్కగా విన్నది, అవిశంకమాన ఆమె ఏమీ అనుమానించలేదు. వాళ్ళ అత్తగారు ఎట్లా చెప్పిందో అట్లానే యథావత్ ఉక్తం చెప్పిన ప్రకారమే ఆ సాధ్వి మన ద్రౌపది ప్రచకార చేసింది. ఆ విధంగా కోడలు విభాగం చెయ్యగానే తే సర్వే వాళ్ళందరూ ఆ అన్నాన్ని అభ్యవజహృః భోజనం చేశారు. ఇంకా అన్నం తిన్నాక సాయంకాలం అయిపోతూ ఉన్నది, చీకటి పడుతూ ఉన్నది, ఇక పడుకోవాలి కాబట్టి కుశైః తు భూమౌ శయనం చకార మాద్రీసుతః సహదేవః తరస్వి యథా ఆత్మీయాని అజినాని సర్వే సంస్థీర్య వీరాః సుషుపుః ధరణ్యాం. ఇంకా భోజనాలందరూ ముగించిన తర్వాత మన మాద్రీసుతుడు సహదేవుడు తరస్వి వేగంగా భూమి మీదే కుశైహి శయనం చకార, కుశలు దర్భలన్నీ తీసుకునొచ్చి ఒక పక్కలాగా తయారు చేశాడు అందరి కోసం గబగబా. యథా ఆత్మీయాని అజినాని సర్వే, ఎవరి అజినాలు, ఎవరి జింక చర్మాలు, ఎవరి కంబళ్ళు అవి ఇవి వాళ్ళవి వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ వీరులందరూ సంస్థీర్య, ఆ దర్భల పైన మన మాద్రీసుతుడు ఏ దర్భలు పరిచాడో వీళ్ళందరూ పడుకోవడానికి, వాటిపైన ఎవరెవరు ఎక్కడెక్కడ పడుకోవాలో అక్కడక్కడ వాళ్ళ చర్మాలన్నిటిని, వాళ్ళు పడుకునే జింక చర్మాలు అటువంటి వాటిని వాళ్ళు పరుచుకున్నారు. ఇంకా ధరణ్యామామ భూమి మీదే వాళ్ళందరూ సుషుపుః పడుకున్నారు. అగస్త్య శాస్తాం అభితః దిశంతో శిరాంసి తేషాం కురుసత్తమానాం కుంతి పురస్తాత్తు బభూవ తేషాం కృష్ణ తిరశ్చైవ బభూవ పత్తః. ఇంకా అగస్త్యుల వారు శాసించే దిక్కు అంటే మన దక్షిణ దిక్కుగా దాని వైపు తలలు పెట్టి ఆ కురుసత్తమలందరూ, మన కౌరవ శ్రేష్ఠులు పాండవులందరూ పడుకున్నారు. వాళ్లకు పురస్తాతుతూ తలల వైపు కుంతి పడుకున్నది. తేషాం వాళ్లకు తిరశ్చయేవ కాళ్ల వైపు మన కృష్ణ ఆమె పక్కపరుచుకుని పడుకున్నది. అసేత భూమౌ సహ పాండుపుత్రైః పాదోపధానా ఇవ కృతాకుశేషు న తత్ర దుఃఖం చ బభూవ తస్యాః నచ్చ అవమేనే కురు పుంగవాంతాన్. ఇంకా మన కృష్ణ పాండుపుత్రైః సహా పాండుపుత్రులతో పాటు భూమౌ అసేత భూమి పైన అట్లానే పడుకున్నది. ఆమె రాకుమారి పట్టుబట్టలతో తయారు చేసిన మెత్తటి పక్కల పైన బంగారపు మంచాల పైన అంతఃపురాల్లో పడుకునేది. ఇప్పుడు వీళ్లతో పాటు భూమి మీద దర్భలు పరిస్తే దానిపైన ఏదో ఒక జింక చర్మాన్ని పరుచుకుని వాళ్ళ కాళ్ళ వైపు ఆమె పడుకున్నది. ఆమె ఏమీ బాధపడట్లేదు. వాళ్లకు పాదోపధాన ఇవ
ఏదో కాళ్ళ కింద పెట్టుకునే దిండులాగా పడుకున్నదామె. కుశేషుకృత ఏదో దర్భలతో తయారు చేసిన పక్క పైన. తత్ర ఈ విషయంలో తస్యాహ దుఃఖం న బభూవచ. ఆమె ఏమీ దుఃఖపడలేదు. అట్లానే తాన్ కురుపుంగవాన్ న అవమేనేచ. వీళ్ళేమి ఇట్లా ఉన్నారు, ఇంత బీదవాళ్ళే, వాళ్ళకసలు ఏమీ లేదు. వాళ్ళ ఇల్లు చూస్తే ఇట్లా ఉన్నది, కింద పడుకుంటున్నారు దర్బలు పరుచుకుని. నేనేమో వాళ్ళ కాళ్ళ దగ్గర ఇట్లా పడుండాల్సొచ్చింది. ఎంత అవమానం, నాకెంత అవమానం, వీళ్ళకెంత అవమానం అని అసలామె ఏమీ అనుకోలేదు. ప్రశాంతంగా ఉన్నది, సుఖంగా పడుకున్నది మన కృష్ణ అక్కడ. ते तत्र शूराः कथयां बभूवुः कथाः विचित्राः पृतनाधिकाराः अस्त्राणि दिव्यानि रथांश्च नागान् खड्गान् गदांశ్చాపి పరశ్వధాంశ్చ. ఇంకా పడుకుని మన శూరాహ శూరులందరూ ఓ ఇవాళ ఎంత ఈవెంట్ఫుల్ డే, ఎంత విశేషమైన రోజు, ఎంత ఘనకార్యాలన్నీ చూశారు వాళ్ళు. పొద్దున్నే బయలుదేరి వెళ్ళారు. ఆ మొత్తం ప్రాంగణంలో, ఈ స్వయంవర ప్రాంగణంలో జరిగినవన్నీ చూశారు. అక్కడికి ఎంతమంది శూరులొచ్చారు, ఎంతమంది రాజులు, రాకుమారులు, క్షత్రియులు, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఆభరణాలు, వస్త్రాలు, ఆయుధాలన్నీ ధరించి వచ్చారు. ఎంత ఘనంగా రథాల్లో, అశ్వాల్లో, ఏనుగులు అవి ఎక్కి వచ్చారు. వాళ్ళందరూ ఆ ధనుస్సుని ఎత్తడానికి ప్రయత్నం చేశారు. ఒక్కొక్కళ్ళు ఎంతెంత గొప్పవాళ్ళు. వాళ్ళందరి గురించి మాట్లాడుకోవాలి గదా! ఇంతవరకు టైం లేకుండే వాళ్ళకి. వాళ్ళ అమ్మగారికి గూడా జెప్పాలి ఇవన్నీ విషయాలు. కాబట్టి వాళ్ళందరింకా అతే కథయా బభూవుహు. ఇంక ఎన్నెన్ని కథలు చెప్పుకున్నారు. కథలు కథలుగా ఇవాళ చూసొచ్చిందల్లా చెప్పుకుంటున్నారు. విచిత్రాహ కథాహ. చిత్ర విచిత్రమైన కథలన్నీ అక్కడ జరిగినవన్నీ విశేషాలు. పృతనాధికారాహ. వీళ్ళందరూ పృతన అంటే సైన్యము. సైన్యానికి సైన్యాధ్యక్షుల్లాంటి వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరూ సైన్యాల్ని నడిపించగలిగిన వాళ్ళు, రాజులు, రాకుమారులు మన వాళ్ళు, క్షత్రియులు. కాబట్టి వాళ్ళకందరికీ దాని గురించే ఉన్నది ఐదుగురికి మనసంతా. ఇంకా అక్కడ వాళ్ళ చూసిన దివ్యమైన అస్త్రాలు, రథాలు, నాగాలు, ఏనుగులు, ఖడ్గాలు, గదలు, పరశ్వధాలు, గండ్రగొడ్డళ్ళు, అబ్బో! ఎన్నున్నాయో, ఎన్ని ఆయుధాలు, ఎన్ని రథాలు, గుర్రాలు, ఏనుగులు, రాజులు. అస్సలు కళ్ళ పండువగా ఉండే వాళ్లకు ఆ విషయాలు అవే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. తేషాం కథా హతాః పరికీర్త్యమానాః పాంచాలరాజస్య సుతః తదానీం శుశ్రావ కృష్ణాంచ తథా నిషణ్ణాన్ తే చాపి సర్వే దదృశుః మనుష్యాః. ఇంకా మన పాంచాల రాజస్య సుతః, పాంచాల రాకుమారుడు మన దృష్టద్యుమ్నుడు తదానీమింకా ఆ సమయంలో తేషాం తాః కథాః పరికీర్త్యమానాః. వాళ్ళు కథలు కథలుగా ఎంతసేపు కత్తులు, బాణాలు, ధనుస్సులు, రథాలు ఇంకివే మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ చాలా శ్రద్ధగా సుశ్రావ విన్నాడు. ఎందుకు అంటే వాళ్ళు చూడ్డానికి బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. భిక్షాటన చేస్తూ ఉన్నారు. మాట్లాడే మాటలన్నీ కత్తులు, ఇంకా గండ్రగొడ్డళ్ళు, యుద్ధాలు. కాబట్టి వీళ్ళు ఎవరు ఏమి అని తేల్చుకోవడం కోసం శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నాడు మన దృష్టద్యుమ్నుడు. ఇక్కడ మిగిలిన వాళ్ళు తే మనుష్యః. ఆయనతో పాటు వచ్చిన మనుషులందరూ ఉన్నారు గదా! ఆయన అనుచరులు వాళ్ళందరూ సర్వే కృష్ణాం తథా నిషణ్ణాం దదృశుః. కృష్ణ అట్లా కింద పడుకునుంటే వాళ్ళు అది గూడా చూసుకుంటూ ఉన్నారు. దృష్టద్యుమ్నః రాజపుత్రః తు సర్వం వృత్తం తేషాం కథితం చ ఏవ రాత్రౌ సర్వం రాజ్ఞే ద్రుపదాయ అఖిలేన నివేదయిష్యన్ త్వరితః జగామ. ఇంక మన దృష్టద్యుమ్నుల వారు, ఆ రాకుమారుడు తన చెల్లెలు ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, ఎట్లా ఉన్నది, ఏమి అని చూడగలిగినంత చూశాడు. సర్వం వృత్తం, అక్కడ జరిగిన వృత్తాంతమంతా గమనించాడు. తేషాం కథితం చెయ్యేవ. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ జాగ్రత్తగా శ్రద్ధగా విన్నాడు ఆ రాత్రంతా. రాత్రౌ ఇంకా తర్వాత సర్వము తను విన్నది కన్నది అంతా రాజుగారు ద్రుపదుడు ఆయనకు అఖిలము మొత్తము నివేదించడం కోసము త్వరితః గబగబా ఇంక తెల్లవారుతూ ఉండగా వీళ్ళు మాటలు, ముచ్చట్లు, కథలన్నీ ముగించి ఇంక నిద్రొచ్చి అందరు నిద్రపోయిన తర్వాత ఈయన తన అనుచరులతో ఇంక బయలుదేరాడు వాళ్ళ తండ్రి దగ్గరికి ఈ విషయాలని చెప్పడం కోసం.
పాంచాలరాజः తు విషण्णरूपः తాన్ పాండవాన్ అప్రతివిందమానः దృష్టద్యుమ్నం పరిపృచ్ఛన్ మహాత్మా క్వ సాగతా కేన నీతా చ కృష్ణ. మన పాంచాల రాజు పాపం తాన్ పాండవాన్ అప్రతివిందమానః, వాళ్ళు పాండవులను ఆయనకి ఇంకా తెలియదు. మరి ఆయన విషణ్ణ రూప చాలా దిగులుగా ఉన్నాడు. ఎవరో బ్రాహ్మలొచ్చి తను పాపము ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంతో పగ పెంచుకుని ఎంతో మంది చుట్టూ తిరిగి ఇంకా చివరికి ఎవరో దొరికితే యాజులు ఉపయాజులని ఇద్దరిని అన్నతమ్ముల్ని వాళ్ళని పట్టుకుని వాళ్ళని బ్రతిమలాడి వాళ్ళతో ఏదో యజ్ఞం చేయించుకుని, ఇదిగో ద్రోణుణ్ణి ఓడించే కొడుకు కావాలి, అర్జునుణ్ణి పెళ్లి చేసుకునే కూతురు కావాలి అని ఆయన ఇంత తప్పించి ఇంత యజ్ఞాలు చేసి పూజలు చేసి ఇన్ని చేసి ఆ కూతుర్ని కంటే అర్జునుడు వచ్చాడని తెలియట్లేదు, వచ్చిన వాడెవరో అర్థం కావట్లేదు, ఆయనకి దుఃఖం వస్తూ ఉన్నది. దాంతో దృష్టజ్యుమ్నుడు వెనక్కి తిరిగి రాగానే వెంటనే ఆ మహాత్ముడు పర్యపృచ్ఛని పరిపరి విధాలుగా అడుగుతున్నాడు. ఏమైంది దృష్టజ్యుమ్న, ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది మన కృష్ణ, ఎవరు తీసుకుని వెళ్ళారు, క్వసాగత ఎక్కడికి వెళ్ళింది, కేన నీత మన కృష్ణ ఎవరి చేత తీసుకుని వెళ్ళబడ్డది, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉన్నాడు. కచ్చిత్ సవర్ణ ప్రవరః మనుష్యః ఉద్రిక్త వర్ణః అపి ఉత వా ఇహ కచ్చిత్ కచ్చిత్ న వామః మమ మూర్ధ్ని పాదః కృష్ణాభిమర్శేన కృతః అద్య పుత్ర. నాయన దృష్టజ్యుమ్న ఏం జరిగిందో చెప్పు, ఏం చూసొచ్చావు నువ్వు. కచ్చిత్ సవర్ణ ప్రవరః మనుష్యః, మన వర్ణంలోని వాడేనా, క్షత్రియుడేనా. కచ్చిత్ ఉద్రిక్త వర్ణః అపి ఉత వా ఇహ, వేరే వర్ణం వాడా, బ్రాహ్మణులాగా కనిపించాడు బ్రాహ్మడా, నిజంగా మనవాంటి వాడేనా, క్షత్రియుడేనా. ఎవరైనా నా తల మీద కాలు మోపి నాకింత అన్యాయం చేసి నన్ను మోసం చేసి కృష్ణని తీసుకుని వెళ్ళారా, కృష్ణని ఈ విధంగా తీసుకుని వెళ్ళి నాకింత ద్రోహం చేసిన వాళ్ళు అయి ఉంటారా, లేదా నిజంగానే క్షత్రియులేనా. ఉత్త క్షత్రియులైతే మనకు సరిపోదు నాయన, అర్జునుడు కావాలి, వచ్చింది అర్జునుడా, తెలియట్లేదేమి, ఏం జరిగింది, నువ్వేం చూసొచ్చావు చెప్తావా అని అడుగుతూ ఉన్నాడు ఆయన. కచ్చిచ్చ యక్షే పరమ ప్రతీతః సంయుజ్య పార్థేన నరషభేణ బ్రవీహి తత్వేన మహానుభావః కః సౌ విజేత దుహితుః మమ అద్య. ఒకవేళ దృష్టజ్యుమ్న, ఆ నరర్షభుడు పార్థుడు ఒకవేళ మన కృష్ణను తీసుకుని వెళ్ళాడంటే ఇంకా ఆయనతో కలిసింది ఆమె అంటే పరమ ప్రతీతః, ఎంతో సంతోషంగా పరమ సంతోషంగా నేను యక్షే ఇంకా పూజలన్నీ చేసుకుంటాను. అమ్మయ్య నా కోరిక తీరిందని నేను దేవుళ్ళందరికీ పూజలు చేసుకుంటాను, యజ్ఞాలు చేసుకుంటాను, దానాలు చేస్తాను. చెప్పు దృష్టజ్యుమ్న, బ్రవీహి చెప్పు, తత్వేన ఉన్నది ఉన్నట్టు చెప్పు. కహ అసౌ మహానుభావః, ఏ మహానుభావుడు అద్య ఇవాళ మమ దుహితుః విజేత, నా కూతుర్ని గెలుచుకున్నవాడెవడో చెప్పు. మనవాడేనా కాదా. ఒకవేళ ఆమెను కృష్ణను పెళ్లి చేసుకున్నవాడు అర్జునుడైతే మాత్రం ఇంక నేను పూజలు చేసుకుంటాను, దేవుడికి నమస్కారం చేసుకుంటానని ఆయన చెప్తున్నాడు. విచిత్ర వీర్యస్య తు కచ్చితద్య కురు ప్రవీరస్య ధరంతి పుత్రాః కచ్చిత్తు పార్థేన యవీయస అద్య ధనుః గృహీతం నిహతంచ లక్ష్యం. కచ్చిత్ ఒకవేళ వచ్చినవాడు విచిత్ర వీర్యుడి, ఆ కురుప్రవీరుడి, కురుశ్రేష్ఠుడి యొక్క పుత్రుడేనా. వాళ్ళు కురుశ్రేష్ఠుడు మన విచిత్ర వీర్యుడి యొక్క పుత్రులు కొడుకులందరూ ప్రాణాలు ధరించి ఉన్నారా, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారంటావా. కచ్చిత్తు పార్థేన యవీయస, చిన్నవాడు మన పృథాదేవి యొక్క చిన్న కొడుకు అర్జునుడు, ఆయన చేత అద్య ఇవాళ ఆ ధనుస్సు ఎత్తబడి వంచబడి నారి తొడగబడి లక్ష్యము భేదించబడ్డదా. పాండవులందరూ బ్రతికే ఉన్నారు గదు, వచ్చింది అర్జునుడే గదు, నీకేమనిపిస్తుంది, నువ్వు ఏమి విని వచ్చావు చెప్తావా అని అడుగుతున్నాడు. అప్పుడు వైశంపాయనుల వారు చెప్తున్నారు. తతః తథా ఉక్తః పరిహృష్టరూపః
పిత్రే శశంసాధ సహ రాజపుత్రః దృష్టద్యుమ్నః సోమకానాం ప్రబర్హః వృత్తం యథా యేన హృతా చ కృష్ణ. తతః ఇంకప్పుడు మన రాజపుత్రుడు దృష్టద్యుమ్నుడు సోమకులలో శ్రేష్ఠుడు ఇంకా తథా ఉక్తః వాళ్ళ నాన్న ఇట్లా అడగగానే కొడుకు వెనక్కి రాగానే చూసి ఇంక ఇన్ని ప్రశ్నలు అడిగాడు ఆయన. ఎక్కడికెళ్ళింది కృష్ణ? ఎవరు తీసుకుని వెళ్లారు? మనవాళ్ళేనా? అర్జునుడైతే బాగుండు అని ఆయన అంటూ ఉంటే, మన దృష్టద్యుమ్నుడు పరిహృష్ట రూపః చాలా సంతోషంగా అధ ఇంకా ఆయన పిత్రే తండ్రికి సెస్సెన్స్ ఆ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు. ఉన్న వృత్తము జరిగింది జరిగినట్టు ఎవరి చేత కృష్ణ తీసుకుని వెళ్ళబడ్డదో, ఎవరితో పాటు మన కృష్ణ వెళ్ళిందో ఆ విషయాన్ని తను చూసిన దాన్ని చూసినట్టు చెప్తూ ఉన్నాడు. యః అసౌ యువా సుఆయత లోహితాక్షః కృష్ణాజిని దేవసమానరూపః యః కార్ముకాగ్ర్యం కృతవాన్ అధిజ్యం లక్ష్యం చ తత్పాతితవాన్ పృథివ్యాం. యః అసౌ ఏ యువకుడైతే బాగా విశాలమైన ఎరుపెక్కి ఉన్న కన్నులతో ఉన్నాడో, దేవతలకు సమానమైన రూపంతో ఉన్నాడో, అయితే జింక చర్మాలు ధరించి ఉన్నాడో, ఎవరైతే ఆ అగ్ర్యం శ్రేష్టమైన కార్ముకాన్ని ధనస్సుని ఎత్తి దాన్ని అధిజ్యం కృతవాన్ దానికి నారిని తొడిగాడో, ఎవరైతే ఆ లక్ష్యాన్ని దాన్ని పాతితవాన్ పడేశాడో భూమి మీద పృథివ్యాం, ఆయన గురించి నేను తెలుసుకున్నదేమి అంటే నాన్న, అసజ్జమానః చ గతః తరస్వి వృతః ద్విజాగ్ర్యైః అభిపూజ్యమానః చక్రామ వజ్రీ ఇవ దితేః సుతేషు సర్వైః చ దేవైః ఋషిభిః చ జుష్టః. ఇంత చేసి వచ్చాడు, చూడ్డానికేమో పెద్ద పెద్ద కన్నులున్నాయి, దేవతలకు సమానమైన రూపమున్నది, అయితే జింక చర్మాలు అవన్నీ ధరించి ఉన్నాడు, ఆ ధనుస్సు ఎక్కుపెట్టాడు, లక్ష్యాన్ని భేదించాడు, కానీ అసజ్జమానః ఇంక దేనికి తగులుకోకుండా ఇంకేమీ పట్టించుకోకుండా గతః వెళ్ళిపోయాడు కదా నాన్న. ఆ తరస్వి గబగబా చేయవలసింది చేశాడు, ఇంక బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంక అక్కడ చుట్టుపక్కల జరుగుతున్నది ఏం పట్టించుకోలేదు ఆయన. ద్విజాగ్ర్యైః వృతః బ్రాహ్మలందరూ ఆయన చుట్టూ ఉండగా వాళ్ళ చేత పూజింపబడుతూ ఉన్నవాడై చక్రామ వెళ్ళిపోయాడు కదా నాన్న ఆయన. ఏదో దితేః సుతేషు మన దితి కొడుకులు దైత్యుల మధ్యలో నుంచి వాళ్ళందరినీ ఓడించి వజ్రాయుధంతో మన ఇంద్రుడు దేవతలందరూ సర్వైః దేవైః ఋషిభిః చ జుష్టః దేవతలందరూ ఋషులందరూ సంతోషిస్తూ వెంటరాగా వాళ్ళతో పాటు వెళ్ళిపోయిన ఇంద్రుడిలాగా వెళ్ళాడు కదా నాన్న. కృష్ణ చ గృహ్య అజినం అన్వయాత్ తం నాగం యథా నాగవధూః ప్రహృష్ట అమృష్యమాణేషు నరాధిపేషు క్రుద్ధేషు తంతత్ర సమాపతత్సు. మన కృష్ణ, మన ద్రౌపది తం అజినం ఆయన ఉత్తరీయంగా భుజానికి వేసుకున్న ఏ జింక చర్మం ఉన్నదో దాన్ని పట్టుకున్నది, దాన్ని గృహ్య పుచ్చుకుని అన్వయాత్ ఆయన్ని అనుసరించి వెళ్ళిపోయింది కదా. ఆయన చెయ్యి పట్టుకుని ఆయన ఉత్తరీయాన్ని పట్టుకుని వెళ్ళిపోయింది ఆమె. ఎట్లా వెళ్ళింది అంటే ప్రహృష్టంగా సంతోషంగా వెళ్ళింది మన కృష్ణ. ఏదో ఒక నాగవధు, ఒక ఆడ ఏనుగు నాగం యథ ఒక గజేంద్రుడి వెనకాల వెళ్ళినట్టు చాలా సంతోషంగా వెళ్ళింది. నరాధిపేషు అమృష్యమాణేషు రాజులందరూ సహించలేక సమాపతత్సు ఆయన పైన పడిపోతూ ఉంటే యుద్ధానికి క్రుద్ధేషు మహాకోపంతో తత్ర వాళ్ళందరి మధ్యలో నుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు కదా. తతః అపరః పార్థివరాజ్య మధ్యే ప్రవృద్ధం ఆరుజ్య మహీప్రరోహం ప్రకాలయన్నేవ సహ పార్థివౌఘాన్ క్రుద్ధః అంతకః ప్రాణభృతః యథా ఏవ. తతః ఇంకా తర్వాత అపరః ఇంకా ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు కదా.
ఆయనేమో పార్థివరాజ మధ్య రాజులందరి మధ్యలో ప్రవృద్ధం బాగా పెరిగిన బలంగా ఉన్న మహీప్రరోహం ఒక పెద్ద చెట్టుని ఆరుజ్య పెళ్లగించి భూమిలో నుంచి ప్రకాలయన్ ఏదో ప్రళయ కాలంలో మన అంతకుడు కాలుడు మృత్యువు క్రుద్ధుడై ప్రాణభృతహయద ప్రాణ దేహాలను ధరించిన వాళ్లను ఏ విధంగా అంతం చేస్తాడో అట్లా పార్థివ సంఘాలందరినీ మట్టు పెట్టి వెళ్ళిపోయాడు కదా వాళ్లతో పాటు. వాళ్ళిద్దరు ఏం చేశారని చెప్తాను విను నాన్న. తౌ పార్థివానాం మిషతాం నరేంద్ర కృష్ణాం ఉపాదాయ గతౌ నరాగ్ర్యౌ విభ్రాజమానౌ ఇవ చంద్రసూర్యౌ బాహ్యాం పురాత్ భార్గవ కర్మశాలాం. ఓ నరేంద్ర రాజా నాన్న, తౌ వాళ్ళిద్దరు ఆ నరాగ్ర్యౌ నరశ్రేష్ఠులిద్దరు మిషతాం పార్థివానాం ఆ గొడవలు పెట్టుకుంటున్న రాజుల మధ్యలో నుంచి కృష్ణాం ఉపాదాయ కృష్ణను తీసుకుని గతౌ వెళ్ళారు కదా. వాళ్ళిద్దరూ చంద్రసూర్యౌ ఇవ చంద్రుడిలాగా సూర్యుడిలాగా విభ్రాజమానౌ ప్రకాశిస్తూ ఉన్నారు. అట్లానే వాళ్ళు కృష్ణను తీసుకుని పురాత్ బాహ్యాం మన ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళారు నానా. భార్గవ కర్మశాల అక్కడ ఒక భార్గవుడున్నాడు బ్రాహ్మడు, ఆయన ఇంటికి వెళ్ళారు. తత్ర ఉపవిష్ట అర్చిహీవ అనలస్య తేషాం జనిత్రి ఇతి మమ ప్రతర్కః తథావిధైః ఏవ నరప్రవీరైః ఉపోపవిష్టైః త్రిభిః అగ్నికల్పైః. తత్ర అక్కడ అనలస్య అర్చిహీవ ఏదో ఒక అగ్ని జ్వాలలాగా ఉపవిష్ట కూర్చుని ఉన్నది ఒక ఆమె. ఆమె తేషాం వాళ్లకు జనిత్రి ఇతి ఆమె వాళ్ళ అమ్మ అయి ఉండొచ్చు అని మమ ప్రతర్కః నా అనుమానము. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఆ ఇంట్లో అక్కడ ఒక తల్లి కూర్చుని ఉన్నది. ఆమె అగ్నిశిఖలాగా ఉన్నది, వాళ్లకు తల్లిలాగా ఉన్నది, వాళ్ళ అమ్మగారో ఏమో. తథావిధైః అదే విధంగా అగ్నికల్పైః అగ్నిశిఖలలాగా ఉన్న త్రిభిః నరప్రవీరైః ఒక ముగ్గురు నరశ్రేష్ఠులు ఉపోపవిష్టైః కూర్చుని ఉన్నారు ఆమెతో పాటు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో కృష్ణను తీసుకుని అక్కడ ఒక ఆమె కూర్చుని ఉన్నది, ఆమెతో పాటు ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరూ అగ్నిశిఖల్లాగా ఉన్నారు. తస్యాః తతః తౌ అభివాద్య పాదౌ ఉక్త్వా చ కృష్ణాం అభివాదయ ఇతి స్థితౌ చ తత్రైవ నివేద్య కృష్ణాం భైక్ష ప్రచారాయ గతాః నరాగ్ర్యాః. వాళ్ళు ఏం చేశారంటే ఈ వెళ్ళిన వాళ్ళు ఆ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ తస్యాః పాదౌ అభివాద్య ఆమె పాదాలకు నమస్కారం చేసి కృష్ణ మన కృష్ణకు ఈ విధంగా చెప్పారు. ఏమన్నారంటే అభివాదయ ఇతి కృష్ణను ఆమెకు అక్కడ కూర్చున్న ఆమెకు చూపించి ఆమెకు నమస్కారం చేయమని చెప్పారు. మన కృష్ణ కూడా ఆమెకు ఆ తల్లికి నమస్కారం చేసింది పాదాలకు. ఇంకా తత్రైవ స్థితో వాళ్ళు అక్కడే ఉన్నారు కొంతసేపు. ఈలోగా కృష్ణను ఆ తల్లికి అప్పజెప్పి నివేద్య ఆ నరాగ్ర్యాః మిగిలిన వాళ్ళందరూ భైక్ష ప్రచారాయ గతాః భిక్షాటనకు బయలుదేరి వెళ్ళారు నాన్న. తేషాం తు భైక్షం ప్రతిగృహ్య కృష్ణ కృత్వా బలిం బ్రాహ్మణసాత్ చ కృత్వా తాన్ చ ఏవ వృద్ధాం పరివిశ్య తాన్శ్చ నరప్రవీరాన్ స్వయం అపి అభుంక్త. ఇంకా మన కృష్ణ వాళ్ళు తీసుకుని వచ్చిన తేషాం భైక్షం వాళ్ళ భిక్షను ప్రతిగృహ్య తీసుకున్నది. తర్వాత ఆమె బలులన్నీ భూత బలులన్నీ కృత్వా చేసి బ్రాహ్మలందరికీ బ్రాహ్మణసాత్ అంటే బ్రాహ్మలకు పెట్టవలసిన భోజనాలను వాళ్లకు పెట్టింది కృత్వా చేసి. తర్వాత తాం వృద్ధాం ఆ వృద్ధురాలికి ఆ పెద్ద ఆమె ఉన్నది కదా ఆమెకు పరివిశ్య భోజనాన్ని పెట్టి తాన్ నరప్రవీరాన్ ఆ నరప్రవీరులు ఆ 5 మందికి కూడా ఆమె భోజనాన్ని పెట్టి స్వయం అపి అభుంక్త ఆమె కూడా భోజనం చేసింది.
ఇంక భోజనాలు చేసిన తర్వాత సుప్తాః తు తే పార్థివా సర్వే ఏవ కృష్ణాతు తేషాం చరణోపధానం ఆసీత్ పృథివ్యాం శయనం చ తేషాం దర్భాజినాగ్ర్యాః ఆస్తరణ ఉపపన్నం. ఓ పార్థివా రాజా నానా తే సర్వే ఏవ వాళ్ళందరూ ఇంకా సుప్తాః పడుకున్నారు. కృష్ణ వాళ్లకు తేషాం చరణోపధానం కాళ్ళ దగ్గర ఏదో తలగడలాగా పడుకున్నది నాన్న. వాళ్ళందరూ పృథివ్యాం శయనమాసీత్ భూమి మీద పడుకున్నారు. తేషాం వాళ్ళ శయనం పక్కేమి అంటే దర్భలు పరుచుకున్నారు. వాటిపైన శ్రేష్టమైన చక్కటి అజినాలు జింక చర్మాలు ఆస్తరణం పరుచుకుని ఇంకా ఆ పక్క మీద వాళ్ళందరూ పడుకున్నారు నాన్న. తే నర్దమానాః ఇవ కాలమేఘాః కథాః విచిత్రాః కథయాం బభూవుః న వైశ్యశూద్రౌపైకీః కథాః తాః న చ ద్విజాతేః కథయంతి వీరాః. ఇంక తే వాళ్ళందరూ ఏదో కాలమేఘాలు గర్జిస్తున్నట్టు అటువంటి గంభీరమైన స్వరాలతో విచిత్రాః కథయాం కథాః బభూవు వాళ్ళు విచిత్రమైన ఎటువంటి గొప్ప గొప్ప కథలన్నీ చెప్పుకున్నారంటే వాళ్ళు చెప్పుకున్న కథల్లో ఒక్కటి కూడా నాన్న వైశ్యులు చెప్పుకునేవో శూద్రులు చెప్పుకునేవో అటువంటి ఔపయికి కథలు కావునా. ఏదో ద్విజాతులు బ్రాహ్మలు చెప్పుకునేలాంటి కథలన్నీ వాళ్ళు చెప్పుకోలేదు నాన్న. వాళ్ళు వైశ్యులు ఎటువంటివి చెప్పుకుంటారు, వ్యవసాయం గురించి మాట్లాడుకుంటారు, వాణిజ్యమో వర్తకమో లేదా ఏదో వడ్డీ వ్యాపారాలు దానివల్ల వచ్చే లాభాలు ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. వర్షాలు కురుస్తాయా కురవ్వా, పాడి ఎట్లా ఉంటుంది, పంటలు ఎట్లా ఉంటాయి, గ్రహాలు ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటివి మాట్లాడుకుంటారు. మన వాళ్ళు అసలు ఒక్కటి కూడా అటువంటివి మాట్లాడలేదు. శూద్రులేం మాట్లాడుకుంటారు, ఉద్యోగస్తులు శిల్పకళలో ఇటువంటివి ఏవైనా ఉంటే అటువంటి వృత్తుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటారు. ఏదో వాళ్ళ పైన అధికారుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉన్న పనుల గురించి మాట్లాడతారు. వీళ్ళు ఏమి ఒక్కటి కూడా అట్లాంటివి మాట్లాడలేదు. పోనీ ద్విజాతులు ఏదో ఆ పురాణంలో ఎట్లా ఉన్నదంటేనండి, ఈ ఉపనిషత్తులో ఏమనుకుంటున్నారంటే, ఈ మంత్రము దీన్ని ఇట్లా గూడా ఆలోచిస్తున్నాను అని ఇవి మాట్లాడుకుంటారు. లేకపోతే యజ్ఞాలో, యాగాలో, పూజలో ఇవి మాట్లాడతారు. మన వాళ్ళు అవి గూడా లేవు నాన్న. వీళ్ళందరూ వీరుల్లాగా వీరులకు వీరోచితమైన కథలే చెప్పుకుంటున్నారు. అవే విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి సవర్ణమే అనిపిస్తున్నది. మన వర్ణమే క్షత్రియులే అనిపిస్తున్నది నాన్న వాళ్ళని చూస్తూ ఉంటే. నిస్సంశయం క్షత్రియ పుంగవాః తే యథా హి యుద్ధం కథయంతి రాజన్ ఆశాః హి నః వ్యక్తమియం సమృద్ధా ముక్తాన్ హి పార్థాన్ శృణుమః అగ్నిదాహాత్. ఓ రాజన్, ఓ రాజా, నిస్సంశయం అస్సలు అనుమానమే లేదు నాన్న. నిన్న మధ్యాహ్నం అయిపోతూ ఉంటే సాయంత్రం సమయానికి అట్లా వాళ్ళతో పాటు వెళ్ళాను. రాత్రంతా ఉన్నాను. వాళ్ళు చేస్తూ ఉన్నవి మాట్లాడుకుంటున్నవి అన్నీ చూశాను. అనుమానం లేదు నాన్న నాకు. వాళ్ళందరూ క్షత్రియ పుంగవాహ, వాళ్ళందరూ క్షత్రియులే. ఎందుకంటే యదా చూస్తే వాళ్ళు యుద్ధం గురించే మాట్లాడుతున్నారు అదే పనిగా. ఆశాహినః, నాకు ఒక్కటే ఆశ నాన్న, వ్యక్తం అనుమానం లేదు. ఇంకిది నిజం. ఇది సమృద్ధిగా ఉన్నది ఆశ, నాకు బాగా ఎక్కువ గట్టిగా ఆశ ఉన్నది నాన్న. వాళ్ళందరూ మన పార్థులందరూ ఆ అగ్నితాహం నుంచి ఆ అగ్నిలో లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే ఆ అగ్నిలో నుంచి ముక్తాన్ బయటపడ్డారని శృణుమహ వింటాం గదా! వాళ్ళు వీళ్ళే అని నాకు చాలా నమ్మకంగా ఉన్నది నాన్న. యదా హి లక్ష్యం నిహతం ధనుశ్చ సజ్జం కృతం తేన తథా ప్రసహ్య యథా చ భాషంతి పరస్పరంతే ఛన్నాః ధ్రువంతే ప్రచరంతి పార్థాః. ఆ ధనస్సు నాన్న, ముఖ్యంగా ఆ ధనస్సుని ఎత్తి ఆ లక్ష్యాన్ని కొట్టడము అందరూ చేస్తారా నాన్న? వేరే వాళ్ళు చేయలేరు. అసలు మిగిలిన 3 జాతుల్లో వాళ్ళు చేయలేరు. క్షత్రియులే చేయగలరు. నువ్వు దాన్నసలు విచిత్రంగా అట్లా తయారు చేయించావు పైగా. క్షత్రియులు కూడా చేయలేరు నాన్న. పాండవులే చేయగలరు. పైగా నువ్వు ఆ ధనుస్సుని ఏ సంకల్పంతో తయారు చేయించావో, అర్జునుడు మాత్రమే భేదించాలన్న సంకల్పంతోటి ఆయనకు తగిన విధంగా తయారు చేసావు. మిగిలిన వాళ్ళు చేయలేరు. కాబట్టి దాన్ని చూస్తేనే తెలుస్తుంది అక్కడ వచ్చింది పాండురాజు పుత్రులే అని. ఆ లక్ష్యాన్ని ఆయన నిహతం కొట్టాడంటే, ఆ ధనుస్సునసలు ఎత్తాడంటే
దానికి నారిని సజ్జం తొడియాడంటే అసలు అది అసహ్యం, ప్రసహ్యం నాన్న సహించడం దాన్ని జేయడం కష్టం. దానితోటే తేన అది చూస్తేనే తెలుస్తుంది వాళ్ళెవరో. పోనీ అక్కడికే మనకింకా అనుమానం ఉన్నది అంటే, పరస్పరం వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఏమి భాషంతి యథా భాషంతి ఏమి చెప్పుకుంటున్నారో, ఆ మాటలు చూస్తేనే తెలుస్తున్నది నాన్న. వాళ్ళు పార్థులే. వాళ్ళందరూ ధ్రువం నిజంగా గూడా చన్నాహ ప్రచరంతి వాళ్ళు అజ్ఞాతంగా తిరుగుతూ ఉన్నారు నాన్న. వాళ్ళందరూ పాండవులే అనే నాకనిపిస్తున్నది. వేరే వాళ్ళయ్యేందుకు అవకాశం లేదు. అసలు ఆ ధనుస్సుని ఎత్తి దాంతోటి లక్ష్యాన్ని కొట్టడం ఏంటి నాన్న? ఎవరైనా చేయగలరా? పైగా వాళ్ళు చెప్పుకున్న కథలు, వాళ్ళ మాటలన్నీ అట్లా ఉన్నాయి. తతః సహ రాజా ద్రుపదః ప్రహృష్టः పురోహితం ప్రేషయాన్ తత్ర చక్రే విద్యామయుష్మాన్ ఇతి భాషమాణః మహాత్మనః పాండుసుతాః స్థ కచ్చిత్. తతః ఇంక మన రాజుగారికి ద్రుపదుల వారికొచ్చింది హర్షం. ఎంత సంతోషించాడంటే ఆ మాటలు వినగానే. వెంటనే పురోహితుడిని పిలిపించాడు. వాళ్ళ దగ్గరికి ప్రేషయాన్ చక్రే పంపించాడు. తన పురోహితుడిని పంపించి ఏం చెప్తున్నాడంటే, "వెళ్ళండి గురువుగారు మీరు వెళ్ళి, యుష్మాన్ విద్యామా ఇతి భాషమాణః మీరెవరో మాకు తెలిసిపోయింది అని వాళ్ళకి చెప్పండి. మీరెవరో మాకు అర్థమైపోయింది. మీరెవరో తెలిసిపోయింది అని చెప్పండి. చెప్పి ఎందుకైనా మంచిది. కచ్చిత్ మీరు ఒకవేళ ఆ మహాత్ముడు పాండురాజు ఆయన యొక్క కొడుకులేనా అని కనుక్కొని రండి. వెళ్ళండి" అని మన ద్రుపదుడు మన పురోహితుడిని పంపించారు. గృహీతవాక్యः నృపतेः పురోధాः గత్వా ప్రశంసాम् అభిధాయ తేషాం వాక్యం యథావత్ నృపतेः సమగ్రం ఉవాచ తాన్ సహ క్రమేణ. ఇంక మన పురోధసుల వారు, మన పురోహితుల వారు నృపतेः గృహీత వాక్యః రాజుగారు చెప్పిన మాటను తీసుకున్నారు. తేషాం గత్వా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ప్రశంసాం అభిధాయ వాళ్ళని ముందు ప్రశంసించాడు. కుశల ప్రశ్నలన్నీ వేశాడు. ఆ తర్వాత మనవాడు వెళ్ళిన పురోహితుల వారు క్రమవిత్ ఏ ప్రకారం ఎట్లా మాట్లాడాలి అని తెలిసినవాడు. కాబట్టి ఆయన క్రమంగా వాళ్ళతో యథావత్ ఏ విధంగా నృపతి చెప్పమన్నాడో ఆ వాక్యాలను సమగ్రంగా ఉవాచ చెప్పాడు. ఆయన వెళ్ళండి గురువుగారు. వాళ్ళెవరో మనకు తెలిసిపోయిందని చెప్పండి. నిజంగా వాళ్ళు పాండు పుత్రులేనా కనుక్కొని రండి అంటే, మనవాడు వెళ్ళాడు. వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి, రాజుగారు ఎట్లా ఏమి చెప్పమన్నాడో అవి కానీ జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం క్రమం తెలిసినవాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాళ్ళతో ఏమన్నాడంటే, విజ్ఞాతుమిచ్చతి అవనీశ్వరः వః పాంచాలరాజः ద్రుపదः వరార్హాः లక్ష్యస్య వేత్తారమిమం హి దృష్ట్వా హర్షస్య నా అంతం పరిపశ్యతే సహ. ఓ వరార్హాః, ఓ పూజ్యులారా, వః పాంచాల రాజః ద్రుపదః అవనీశ్వరః మా రాజుగారు పాంచాల రాజుగారు ద్రుపదుల వారు విజ్ఞాతుమిచ్చతి తెలుసుకోవాలని కోరుకుంటున్నారండి. మీరు ఎవరు? లక్ష్యాన్ని భేదించిన మీరు ఎవరు అని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. మీరు ఆ లక్ష్యాన్ని భేదించగానే దాన్ని దృష్ట్వా చూస్తూనే సహా ఇంకా ఆయనకు హర్షస్య అంతం. ఆయన ఆనందానికి అంతమన్నది నా పరిపస్యతే లేకుండా ఉన్నదండి. ఎంత సంతోషిస్తున్నాడో మా రాజుగారు. ఎంత సంతోషిస్తున్నాడో అసలు. ఆయన ఆనందానికి అంతు లేకుండా ఉన్నది. కాబట్టి మీరెవరో చెప్పండి. తదాచఢ్వం జ్ఞాతికులానుపూర్వీం పదం శిరస్సు ద్విషతాం కురుధ్వం ప్రహ్లాదయధ్వం హృదయం మమ ఇదం పాంచాలరాజస్య సహానుగస్య. కదా అందుకని ఆచఢ్వం చెప్పండి. జ్ఞాతి కుల అనుపూర్వీం మీ జ్ఞాతులు ఎవరు? మీ కులమేమి? మీ గోత్రమేమి? మీరెక్కడి నుంచొచ్చారు? అంతా మొదటి నుంచి ఉన్నది ఉన్నట్టు చెప్పండి మాకు. మీరు ద్విషతాం శిరస్సు మీ ద్వేషులు మీ శత్రువుల యొక్క
తలలపైన పాదాన్ని మోపండి. వాళ్ళని జయించాలి మీరు. మీ శత్రువులను జయించాలి. మీరు ఎంతో గొప్పగా జీవించాలి. మీరు ఎటువంటి వాళ్ళు ఏమి అని మాకు చెప్పండి. మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు పాంచాల రాజు యొక్క అనుచరుణ్ణి, అటువంటి నా యొక్క ఈ హృదయాన్ని ఆహ్లాదపరచండి. నా మనసు చల్లగా మీరెవరో చెప్పండి. పాండుః హి రాజా ద్రుపదస్య రాజ్ఞః ప్రియః సఖా చ ఆత్మసమః బభూవ. తస్య ఏషః కామః దుహితా మమ ఇయం స్నుషా యది స్యాత్ ఇతి కౌరవస్య. మా రాజుగారు ద్రుపదుల వారు, ఆయనకు పాండురాజు గారు ప్రియమైన స్నేహితుడు, అసలు ఆత్మసముడు. పాండురాజు మా రాజుగారు ద్రుపదుల వారికి ఆత్మీయులు. ప్రాణసమమైన ప్రియమైన స్నేహితుడు. ఇప్పుడు మా రాజుగారికి ఆయనకి ఏషః కామః ఒక్క కోరిక ఉన్నది మా ద్రుపదుడికి. ఈయమ్మ మా దుహిత, ఈ నా కూతురు యది ఒకవేళ ఆ కౌరవస్య మన పాండురాజు యొక్క స్నుషాస్యాతిథి కోడలవుతుందా అని ఒక్క కోరిక ఉన్నది మా రాజుగారికి. అయంచ కామః ద్రుపదస్య రాజ్ఞః హృది స్థితః నిత్యం అనిందితాంగాః యదర్జునః వై పృథు దీర్ఘబాహుః ధర్మేణ విందేత సుతాం మమ ఇతి. అయం కామః, ఈ కోరికండి మా రాజుగారు ద్రుపదుల వారికి. ఆయన హృదయంలో నిత్యము ఇదే, ఎప్పుడు ఆయన మనసులో ఒకటే ఒక కోరిక. ఓ అనిందితాంగాః, నిష్కళంక మూర్తుల్లారా, మంగళమూర్తుల్లారా, మా రాజుగారికి ఒక్కటే ఒక్క కోరిక ఎప్పుడు ఆయన మనసులో. ఏదేదైతే అర్జునుడు మృదు దీర్ఘ బాహువు, ఆ విశాలమైన పొడుగైన బాహువులు కలిగిన వాడు, ఆ పరాక్రమవంతుడు, ఆయన మమ సుతాం, నా కూతుర్ను ధర్మేణ విందేత, ధర్మంగా పొందుతాడా అని అది ఒక్కటే ఆయనకి ఎప్పుడు ఆలోచన, అదే కోరిక. తథా ఉక్తవాక్యంతు పురోహితం తం స్థితం వినీతం సముదీక్ష్య రాజా సమీపస్థం భీమం ఇదం శశాస. ప్రదీయతాం పాద్యం అర్ఘ్యం తథా అస్మై మాన్యః పురోధాః ద్రుపదస్య రాజ్ఞః తస్మై ప్రయోజ్య అభ్యధికా ఏవ పూజా. భీమః తథా తత్కృతవాన్ నరేంద్ర తాం చ ఏవ పూజాం ప్రతి సంగృహీత్వా. తథా ఇంకా ఈ విధంగా పురోహితుల వారు ఆ మాట చెప్పగానే, మన పురోహితుల వారు అక్కడ చాలా వినయంగా కూర్చొని ఉన్నారు. చదువుకున్నవారు, పెద్దవారు. ఆయన్ని చూసి మన ధర్మరాజు సమీపస్థం, దగ్గరలోనే ఉన్న భీముణ్ణి చూసి ఇదం శశాస, ఈ విధంగా చెప్పాడు. ఈ మాటలన్నీ మన పురోహితుల వారు మన ధర్మరాజుకి చెప్తే ధర్మరాజు అన్నీ విని ఆయనకి జవాబు చెప్పలేదు. మీరెవరండి? మీ కులమేంటి? గోత్రమేంటి? ఎక్కడి నుంచొచ్చారు? అర్జునుడే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మా రాజుగారు చాలా కోరుకుంటున్నారు. అవన్నీ చాలా చెప్పాడాయన క్రమంగా. అవన్నీ విన్నాడు. ఆయనకి అప్పటికి జవాబు చెప్పలేదు. ఇటు తిరిగాడు. భీముడితో ఏమన్నాడంటే, పక్కనే ఉన్న భీముడితో, అస్మై, వీరికి పెద్దవారికి అర్ఘ్యం పాద్యం ప్రదీయతాం, వారికి అర్ఘ్యపాద్యాలివ్వు భీమా. ఆయన పురోధసుల వారు, పురోహితుల వారు, ద్రుపదుల వారి రాజుగారి యొక్క పురోహితులు, మాన్యః, మనకు మాన్యులు, పూజ్యులు. తస్మై, ఆయనకు అభ్యధిక పూజ ఏవ ప్రయోజ్య, ఆయనకు గొప్పగా మనము అతిథి సత్కారాలు చేయవలసి ఉంటుంది, ఆయన్ని గౌరవించవలసి ఉంటుంది. కాబట్టి వారికి కావలసినవేవో చూస్తావా, నువ్వు అర్ఘ్యపాద్యాలు ఇస్తావా అని మన భీముడితో మన ధర్మరాజు అన్నాడు. తథా ఇంకా మన భీముడు కూడా అదే విధంగా కృతవాన్ చేశాడు ఓ నరేంద్ర. తాంచ ఏవ పూజాం, ఆ పూజను ప్రతి సంగృహీత్వా, పుచ్చుకున్నాక, సుఖోపవిష్టంతు పురోహితం తం యుధిష్ఠిరః బ్రాహ్మణం ఇతి ఉవాచ. పాంచాల రాజేన సుతా నిసృష్టా స్వధర్మ దృష్టేన యథానుకామం. ఇంకా ఆ మర్యాదలు, అతిథి మర్యాదలు వీళ్ళు చూపించిన తర్వాత గౌరవాన్ని పుచ్చుకున్నాక ఆయన
సుఖోపవిష్టం సుఖంగా విశ్రాంతి తీసుకుని కూర్చున్నారు పురోహితుల వారు. ఆయన కూర్చున్నాక మన యుధిష్ఠిరుడు ధర్మరాజు ఆ బ్రాహ్మడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. పాంచాల రాజుగారు తన కూతురు ఏ విధంగా ఎవరిని వరించాలి అని ఒక నియమాన్ని పెట్టుకున్నాడు. అదే విధంగా ఆయన ధర్మాన్ని అనుసరించి ధర్మదృష్టితో ఆయన ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగా ఆయన కూతురు స్వయంవరంలో ఇవ్వబడ్డది. ప్రదిష్ట శుల్క ద్రుపదేన రాజ్ఞా సా అనేన వీరేణ తథా అనువృత్తా న తత్ర వర్ణేషు కృతా వివక్ష న జీవశిల్పే న కులే న గోత్రే. రాజుగారు ద్రుపదుల వారు ఒక వీర్య శుల్కాన్ని ప్రతిపాదించారు. ఆయన ఒక నియమాన్ని పెట్టారు. సా ఆ కృష్ణ అనేన వీరేణ ఈ వీరుడి చేత అదే విధంగా తథా అనువృత్త ఆయన ఏ వీర్య శుల్కాన్ని పెట్టాడో దాన్ని ధర్మంగా సాధించి ఆమెను మావాడు నా తమ్ముడు అర్జునుడు తీసుకొచ్చాడు. ఆమె అదే విధంగా ఆ వీర్య శుల్కం ద్వారానే ఆమె మాకు ఇవ్వబడ్డది. అందుకని మాతో వచ్చింది. తత్ర ఈ విషయంలో ఏ వర్ణమండి మీది అని మీరు వివక్ష విచారించడమో నా కృత చెయ్యరాదు. మీరు ఏ విధంగా బ్రతుకుతారండి? మీ బ్రతుకు మార్గమేమండి? మీ వృత్తి ఏమండి? మీ కులం ఏంటండి? మీ గోత్రం ఏంటండి? మీ వర్ణం ఏంటండి? అని ఇవన్నీ అడగడానికి వీల్లేదు. ఇవన్నీ చూసి మీరు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని చెప్పలేదు. మీ ఒప్పందమేమి వీర్యశుల్కం పెట్టారు. అదేదో లక్ష్యాన్ని భేదిస్తే ఆ విధంగా చేయగలిగిన వాడికి కూతుర్నిస్తాను అని స్వయంవరంలో మీరు ప్రతిపాదించారు. ఆ విధంగా చేస్తే ఆమె మాతో వచ్చింది. తర్వాత ఇప్పుడు కూర్చునే వర్ణమేమి, కులమేమి, గోత్రమేమి, మీ జీవమేమి అని అవన్నీ అడగడానికి వీల్లేదు. కృతేన సజ్జేన హి కార్ముకేణ విద్ధేన లక్షేణ చ సన్నిసృష్టా సా ఇయం తథా అనేన మహాత్మన ఇహ కృష్ణ జితా పార్థివ సంఘ మధ్యే. మావాడు అనేన మహాత్మన ఈ మహాత్ముడు నా తమ్ముడు వీడి చేత కార్ముకేణ సజ్జేన కృతేన ధనస్సును వంచి దానికి నారి తొడిగి లక్ష్యాన్ని కొట్టాడు. దానితో సా ఇయం కృష్ణ ఈ కృష్ణ సన్నిసృష్ట ఇవ్వబడ్డది. ఆ విధంగానే ఆమె వీడి చేత పార్థివ సంఘ మధ్యే రాజులందరూ చూస్తూ ఉండగా ఆ సమూహం మధ్యలో జితా గెలుచుకోబడ్డది. న ఏవంగతే సౌమకిః అద్య రాజా సంతాపం అర్హతి అసుఖాయ కర్తుం కామః చ యః అసౌ ద్రుపదస్య రాజ్ఞః సహ చాపి సంపత్స్యతి పార్థివస్య. ఏవంగతే ఇది ఈ విధంగా ఉండగా మీరెట్లా అన్నారో అట్లానే కృష్ణ మా వాడితో పాటు వచ్చింది. మా వాడు న్యాయంగా ధర్మంగా ఆమెను గెలుచుకున్నాడు. ఇది ఇట్లా ఉండగా ఆ రాజుగారు సౌమకిహి సోమకుల వారి వంశం నుంచి వచ్చిన వాడు మన ద్రుపదుల వారు అద్య ఇంకా ఇప్పుడు ఈ విధంగా సంతాపం అసుఖాయ కర్తుం నా అర్హతి. సంతాపం తపించడానికి దుఃఖించడానికి అవసరం లేదు. ఆయన ఇప్పుడు దుఃఖించ పని లేదు. యహ అసౌ ద్రుపదస్య రాజ్ఞః కామః ఏదైతే మీ ద్రుపదుల వారి రాజుగారి కోరిక ఉన్నదో దాన్ని ఆ పార్థివుడి కోరిక ఏదున్నదో దాన్నే ఆయన సంపత్స్యతి పొందుతారు. ఆయన కోరిక ఎట్లా ఉన్నదో అట్లానే జరిగింది కదా. ఏ కోరిక అన్నది మన ధర్మరాజు గారు క్లారిఫై చేయలేదు. అంటే స్వయంవరంలో ఈ ధనుస్సుని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని భేదించిన వాడికి నా కూతుర్ని ఇస్తాను అన్న కోరిక, అర్జునుడికి ఇస్తాను అన్న కోరిక అన్నది క్లారిఫై చేయలేదు. కానీ ఆ రాజుగారి కోరిక ఆయన ఎట్లా కోరుకున్నాడో అట్లానే తీరుతుంది అన్నాడు. అప్రాప్య రూపాం హి నరేంద్ర కన్యాం ఇమాం అహం బ్రాహ్మణ సాధు మన్యే న తద్ధనుః మందబలేన శక్యం.
మౌర్య సమాయోజయితుం తథాహి. కానీ బ్రాహ్మణ ఒక్క మాట చెప్తాను వినండి. ఈ నరేంద్ర కన్య కృష్ణను ఈమెను ఎవరు పడితే వాళ్ళు పొందలేరు. ఆమె అప్రాప్య రూప అని సాధు మన్యే నాకు బాగా తెలుసు. ఈ కృష్ణను అందరూ పొందలేరు. అది ఒక విషయం. ఎవరు పొందాలో వాళ్ళే పొందుతారు. రెండోదేంటంటే ఆ ధనుస్సు ఈమెను సరే గాని, ఈమెను అర్జునుడికే ఇవ్వాలని వాళ్ళ నాన్న కోరుకున్నాడు. అది పక్కన పెట్టండి. ఆ ధనుస్సు పైగా ఆ ధనుస్సుని మందబలంతోటి అంతంత మాత్రం బలమున్న వాళ్ళు ఎత్తి దానికి నారి తొడిగి దాన్ని ఎక్కుపెట్టడం ఇవన్నీ తక్కువ బలమున్న వాళ్ళ చేతన చెయ్యడానికి కుదిరే పని కాదున్న శక్యం. ఇవన్నీ చూసుకుంటే మీకు తెలియట్లేదా? ఎవరో మళ్ళీ వచ్చి ఇక్కడికి అడుగుతున్నారు. మేము చెప్పము. మొత్తం నోట్‌తోటి అవన్నీ మొత్తం క్లారిఫై చేసి క్లియర్‌గా చెప్పము. చూసి అర్థం చేసుకోండి. అసలు అడగవలసిన పని గూడా లేదు. చూస్తేనే తెలుస్తూనే ఉన్నది గదా! ఈ 2 విషయాలు చూస్తే మీకే అర్థం అవ్వాలి గదా! అని ఆయన కమిట్ కాకుండా చెప్తూ ఉన్నారు. తస్మాత్ న తాపం దుహితుః నిమిత్తం పాంచాల రాజః అర్హతి కర్తుమద్య న చాపి తత్పాతనం అన్యథా ఇహ కర్తుం విషహ్యం భువి మానవేన. తస్మాత్ కాబట్టి దుహితుః నిమిత్తం తన కూతురు గురించి ఆ పాంచాల రాజుగారు తాపాన్ని కర్తుం తప్పించడము అద్య ఇంకిప్పుడు నా అర్హతి చేయవలసిన పని లేదు. కూతురు గురించి ఇంకా దిగులు పడవలసిన అవసరం లేదు రాజుగారికి. ఎందుకు అంటే ఇహ ఇక్కడ తత్ పాతనం ఆ లక్ష్యాన్ని భేదించడం అన్నది అన్యథా వేరే వాళ్ళ చేత ఈ భూమి మీద వేరే మానవుల చేత కర్తం చేయడం విషహ్యం కుదిరే పని కాదు. వేరే వాళ్ళు దాన్ని పడేయలేరు. అసలు ఈ పని ఇంకొకళ్ళు చెయ్యలేరు. ఎవరి వల్ల కుదరదు. కాబట్టి మీ రాజుగారు బాధపడవలసిన అవసరం లేదు. ఏవం బ్రువతి ఏవ యుధిష్ఠిరే తు పాంచాలరాజస్య సమీపతః అన్యః తత్ర ఆజగామ ఆశు నరః ద్వితీయః నివేదయిష్యన్నిహ సిద్ధం అన్నం. ఈ విధంగా మన యుధిష్ఠిరుడు ధర్మరాజు చెప్తూ ఉండగా పాంచాల రాజు దగ్గర నుంచి అన్యః ఇంకొక దూత వచ్చారు. ఇవన్నీ వింటూ వింటూ ఉండగానే సంవాదం జరుగుతూ ఉండగానే ఈ విషయాలన్నీ అక్కడ పాంచాల రాజు దగ్గర చేరవేస్తున్న వాళ్ళున్నారు. ఆయన మళ్ళీ ఈసారి ఇంకొకళ్ళని వెంటనే పంపించారు. ఆయన అక్కడికి ఆచగామ ఆశు గబగబా వచ్చి ఇంకొక నరుడు ద్వితీయ నరహ ఇంకొక మనిషి అన్నము సిద్ధమైందండి వివాహ భోజనము అని నివేదించడానికి వచ్చాడు. ఎందుకంటే మరి పెళ్లి ఇంకా జరగలేదు. స్వయంవరం పూర్తయింది. పెళ్లి కావాలి. విందు భోజనాలున్నాయి. వీళ్ళని వాళ్ళు గౌరవించవలసి ఉంటుంది. ఇంకా అవన్నీ ఉన్నాయి గాబట్టి, అన్నము సిద్ధమైంది విందు భోజనానికి రామని ఆహ్వానించడం కోసం ఇంకొక ఆయన వచ్చాడు. ఆ వచ్చిన దూత ఏమంటూ ఉన్నారంటే, జన్యార్థం అన్నం ద్రుపదేన రాజ్ఞా వివాహ హేతోః ఉపసంస్కృతం చ తదాప్నువధ్వం కృత సర్వ కార్యాః కృష్ణా చ తత్రైవ చిరన్న కార్యం. రాజుగారు ద్రుపదుల వారి చేత జన్యార్థం అన్నం విందు భోజనము వివాహం కోసము తయారు చేయించబడ్డదండి. తత్ ఆ విందు భోజనానికి వచ్చి మీరు మా మర్యాదలను స్వీకరించవలసి ఉంటుంది. కృత సర్వకార్యాః మీరు పనులన్నీ ముగించుకుని ఆప్నువధ్వం రండి మరి కృష్ణను కూడా తీసుకుని రండి. నచిరం కార్యం ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. మీ పనులేమైనా ఉంటే పూర్తి చేసుకుని, మా రాజుగారు మీకోసం ఏర్పాటు చేసిన విందు భోజనానికి మీరు రావలసిందిగా ప్రార్థిస్తున్నాము అని ఆయన వాళ్ళను ఆహ్వానించాడు. ఇమే రథాః కాంచన పద్మచిత్రాః సదస్వయుక్తాః వసుధాధిపార్హాః ఏతాన్ సమారుహ్య పరయిత సర్వే పాంచాల రాజస్య నివేశనం తత్. ఇదిగోనండి అందమైన బంగారపు పద్మాలతో వాటితో చక్కగా అలంకరించిన రథాలు, చక్కటి అశ్వాలు పూంచి ఉన్నాయి.
రాజులకు తగినవండి. వీటిని సమారుహ్య ఎక్కి మీరందరూ తొందరలోనే మా ఆహ్వానాన్ని మన్నించి రావలసి ఉన్నది పాంచాల రాజుగారి ఇంటికి అని ఆ దూత చెప్తూ ఉన్నాడు. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తతః ప్రయాతాః కురుపుంగవాః తే పురోహితం తం ప్రథమం ప్రయాప్య ఆస్థాయ యానాని మహాంతి తాని కుంతీ చ కృష్ణా చ సహైవ యాతే. తతః ఇంకా తే కురుపుంగవాః ఆ కురుపుంగవులు కురుశ్రేష్ఠులు మన పాండవులు ప్రయాతాః బయలుదేరారు. ప్రథమం ముందు తం పురోహితం ప్రయాప్య ఆ పురోహితుల వారిని ముందు పంపించారు. తర్వాత తాని మహాంతి యానాని ఆస్థాయ తర్వాత ఆ గొప్ప శ్రేష్టమైన రథాలను ఎక్కి వాళ్ళు ఆ తర్వాత కుంతి కృష్ణ కూడా కలిసి బయలుదేరారు. శ్రుత్వా తు వాక్యాని పురోహితస్య యాంతి ఉక్తవాన్ భారత ధర్మరాజః జిజ్ఞాసయా ఏవ అథ కురూత్తమానాం ద్రవ్యాణి అనేకాని ఉపసంజహార. ఇంకా పురోహితుల వారు ముందొచ్చి ధర్మరాజు బయలుదేరాడండి అని చెప్పగానే ఆ మాటలు విని మన ద్రుపదుల వారు ఓ భారత జనమేజయ కురూత్తమానాం జిజ్ఞాసయా ఏవ వాళ్ళు నిజంగా కౌరవులేనా మన పాండవులేనా అన్న విషయం తెలుసుకోవాలన్న కోరికతో, ఎందుకు అంటే ధర్మరాజు కమిట్ కావట్లేదు కాబట్టి ఏదో విధంగా తెలుసుకోవడం కోసము అనేకాన్ని ద్రవ్యాన్ని రకరకాల పదార్థాలను ఏర్పాట్లు చేయించాడు. అన్ని రకాలు వీళ్ళు దేన్ని చూడ్డానికి వాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని బట్టి వాళ్ళ వర్ణమేంటో తెలుస్తుందని, వాళ్ళ గుణాన్ని బట్టి కర్మల్ని బట్టి వాళ్ళ వర్ణాలుంటాయి. వాళ్ళింతకీ ఎవరు తెలుసుకుందాము అని రకరకాల పదార్థాలన్నింటిని తయారు చేయించాడు. రకరకాలవి సిద్ధం చేయించాడు మన ద్రుపదుల వారు. ఫలాని మాల్యాని సుసంస్కృతాని చర్మాణి వర్మాణి తథా ఆసనాని గాంశ్చ ఏవ రాజన్ అథ చ ఏవ రజ్జూః ద్రవ్యాణి చ అన్యాని కృషి నిమిత్తం. ఓ రాజన్ జనమేజయ మనవాడు ద్రుపదుడు ఫలాని మాల్యాని సుసంస్కృతాని చక్కగా మంచి పువ్వులను పళ్ళను పెట్టాడు. పూలు పళ్ళు కందమూలాలు ఇట్లాంటివన్నీ చూసుకునేది ఎవరు? బ్రాహ్మలు. తదా అట్లానే చర్మాణి వర్మాణి ఆసనాని చర్మాలు అంటే డాలుంది అంటే కత్తులు అవన్నీ, వర్మలు అంటే కవచాలు, ఆసనాలు శ్రేష్టమైన బంగారు ఆసనాలు ఇట్లాంటివన్నీ క్షత్రియులు చూసుకుంటారు. అట్లానే అథ గాంశ్చ ఏవ రజ్జూః ఏవో ఆవులు వాటికి కట్టడానికి వీలుగా తాళ్ళు ఇట్లాంటివన్నీ పసిపాలనలో ఉన్నవాళ్ళు వ్యవసాయంలో ఉన్నవాళ్ళు చూసుకుంటారు. ఈ రకంగా కృషి నిమిత్తము అంటే వ్యవసాయానికి కావలసినవి తాళ్ళు, గోవులు లేదా మన క్షత్రియుల కోసము చర్మాలు, వర్మాలు, ఆసనాలు, పళ్ళు, పూలు, కందమూలాలు అట్లాంటివన్నీ. అన్యేషు శిల్పేషు చ యాని అపి స్యుః సర్వాణి క్లప్తాని అఖిలేన తత్ర క్రీడా నిమిత్తాని చ యాని తాని సర్వాణి తత్ర ఉపజహార రాజా. ఎవరొచ్చారు? పూలు పళ్ళు కందమూలాలంటే బ్రాహ్మలు చూసుకునేవి, చర్మాలు వర్మాలన్నీ క్షత్రియులు చూసుకునేవి, ఆవులు తాళ్ళు అవన్నీ పసిపాలనలో ఉన్నవాళ్ళు వైశ్యులు చూసుకునేవి. అట్లానే అన్యేషు శిల్పేషు శిల్పకళలు వొకేషనల్ ఎంప్లాయ్మెంట్ కోసం పనికొచ్చేవన్నీ ఏవుంటాయో అవన్నీ సర్వాణి క్లుప్తాన్ని అఖిలేన తత్ర ఏవేవి ఎవరెవరు వాడతారో అవన్నీ అక్కడ పెట్టాడు ఆడుకోవడానికి క్రీడా నిమిత్తం. మన వాళ్ళు ఏవి తీసుకుని వాడుకుంటారో చూద్దాము అని. యాని తాని ఏవేవి ఉంటాయో వాటన్నింటినీ సర్వాణి పుచ్చుకుని వచ్చే అక్కడ తెప్పించి ఉంచాడు మన రాజుగారు. రథ అశ్వవర్మాణి చ భానుమంతి ఖడ్గాః మహాంతః అశ్వరథాః చ చిత్రాః ధనూంషి చ అగ్ర్యాణి శరాశ్చ ముఖ్యాః శక్తి రుష్టయః కాంచన భూషితాః చ. రథాలు, గుర్రాలు, వర్మలు, కవచాలు, భానుమంతి అన్ని చకచక తళతళ ప్రకాశిస్తున్నవి. ఖడ్గాలు, కత్తులు,
మహాంతము, శ్రేష్టమైన కత్తులు అవన్నీ రకరకాల కత్తులు. ఇప్పుడు క్షత్రియులకి వాటిని చూస్తే కళ్ళు మెరుస్తాయి. అవి ఎంత పొడుగున్నాయి, ఎంత షార్ప్‌గా ఉన్నాయి, వాటి పిడి ఎట్లా ఉన్నది పట్టుకోవడానికి, వాటి వర ఎట్లా ఉన్నది, దానిపైన ఏమి అలంకారాలన్నీ చిత్రీకరించారు, ఇవన్నీ ఉంటాయి మరి మనసులో వాళ్ళకి. అట్లానే అశ్వాలు, రథాలు చిత్రమైనవి, అందమైనవి. ధనుస్సులు, అగ్ర్యాణి శ్రేష్టమైన ధనుస్సులు, శరాలు ముఖ్యమైనవి. చాలా అందమైన శ్రేష్టమైన సరస్సులు. ఈ బాణాల్లో గూడా రకాలుంటాయి. చిన్న బాణాలుంటాయి, పొడుగు బాణాలుంటాయి, రకరకాల ఈకలతో ఉన్నవుంటాయి. కొన్ని మొలుకులు షార్ప్‌గా పైకి ఉంటాయి. ఇంకట్లా ఊరుకుంటాయి. కొన్ని షార్ప్‌గా మొలుకులతో పాటు పక్కన రెక్కల్లాగా ఉంటాయి. లోపలికి గుచ్చుకున్నాక యువతలకి లాగామంటే కండలు ఊడి వస్తాయి. ఆ రకంగా ఏవేవో ఉంటాయి. అవన్నీ చూస్తే ఉత్సాహమొస్తుంది ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి. ఆ క్షాత్రంలో ఉన్న వాళ్ళకి. అట్లానే శక్తి, వృష్టి అని ఇట్లాంటివి గూడా బళ్ళాలు, ఈటెలు, ఏవో శూలాలు అవన్నీ బంగారంతో తయారు చేసినవి. బంగారు తొడుగులతో ఉన్నవన్నీ ఇంక చాలా ఉన్నాయి. అట్లానే అక్కడికయిపోలేదు. ప్రాసాహ భుషుండిః చ పరశ్వథాః చ సాంగ్రమికం చ ఏవ తథా ఏవ సర్వం శయన ఆసనాని ఉత్తమ సంస్కృతాని తథా ఏవ చ ఆసన్ వివిధాని తత్ర. ప్రాసాహ ప్రాసలంటే గూడా అంతే శూలాలు, కత్తులు ఒక్కొక్కటి రకరకాలుగుంటాయి. కొన్ని చాలా పొడుగ్గా సన్నటి హ్యాండిల్ తోటున్నవి, కొన్ని బలంగా ఉన్నవి అట్లా ఏవేవో ఉంటాయి ఒక్కొక్క దానికి. ఎందుకంటే దగ్గర నుంచి వాటిని వాడుతున్నారా? దూరం నుంచి వాడుతున్నారా? వాటిని బట్టి ఏవేవో ఉంటాయి మరి. ఈ ప్రాసలు, శక్తులు, రుష్టులు అన్నీ అవే. భుషండాలంటే గన్నులు, పిస్టల్స్, రైఫల్స్, పరశ్వథాలు, గొడ్డళ్ళు అట్లాంటివి అన్నీ తథా మొత్తం సర్వం సాంగ్రమికం యుద్ధానికి పనికొచ్చేవన్నీ పెట్టారక్కడ. శయనాన్ని చక్కగా పడుకోవడానికి, ఆసనాన్ని కూర్చోవడానికి ఉత్తమంగా చక్కగా అలంకరించినవన్నీ కూర్చునే కుర్చీలు, బల్లలు, మంచాలు అవన్నీ. తథా ఏవ వివిధాని ఇంక ఏవేవో పెట్టారక్కడన్నీ. ఏదో చిన్న పిల్లలు పాకుతూ ఉన్న సమయంలో వాళ్ళు అన్నప్రాసన సమయంలో ఏవి తాకుతారు, దాన్ని బట్టి తర్వాత వాళ్ళేమవుతారు అని గుర్తించినట్టు ఏదో వాళ్ళ ఎదురుగా పసిపిల్లలు పాకుతూ వెళ్ళి పుస్తకాలు పట్టుకుంటారా, బంగారం పట్టుకుంటారా అని ఏవేవో ఎదురుగా అన్నీ బెట్టినట్టు, ఈయన గూడా వీళ్ళు పాకుతూ పారాడుతూ వచ్చి, నడుస్తూ వచ్చి వేటిని ముట్టుకుని వేటితో ఆడుకుంటారు. వేటిని పట్టుకుంటారు చూద్దాము అని మన రాజుగారు గూడా ప్రయత్నాలు జేసుకుంటున్నారు. వాళ్ళ నోటితోటి కమిట్ గాకపోయేసరికి. కుంతి తు కృష్ణాం పరిగృహ్య సాధ్వీం అంతఃపురం ద్రుపదస్య ఆవివేశ. స్త్రియః చ తాం కౌరవ రాజపత్నీం ప్రత్యర్చయాం చక్రుః అదీన సత్వాః. మన కుంతి ఆ సాధ్విని కృష్ణను పట్టుకున్నది. ఆమె చెయ్యి పట్టుకున్నది. ద్రుపదుడి అంతఃపురంలోకి ప్రవేశించింది. అక్కడ ఆమెను మన కుంతీదేవిని, ఆ కౌరవ రాజపత్నిని అక్కడున్న స్త్రీలందరూ అంతఃపుర స్త్రీలందరూ గూడా ఎంతో ఘనంగా గౌరవించారు. ఆమెను పూజించారు. ఆ అదీన సత్వాహ వాళ్ళందరూ గూడా చాలా సంతోషంగా పెద్ద మనసులతో మన కుంతీదేవిని కృష్ణను తీసుకొనొస్తే ఆమెను ఆహ్వానించారు. ఆమెను చక్కగా చూసుకుంటూ ఉన్నారు. తాన్ సింహ విక్రాంత గతిన్ అవేక్ష మహర్షభాక్షాన్ అజినోత్తరీయాన్ గూఢోత్తరాన్సాన్ భుజగేంద్ర భోగ ప్రలంబ బాహూన్ పురుష ప్రవీరాన్ రాజా చ రాజ్ఞః చ సచివాః చ సర్వే పుత్రాః చ రాజ్ఞః సుహృదః తథైవ ప్రేష్యాః చ సర్వే నిఖిలేన రాజన్ హర్షం సమాపేతుః అతీవ తత్ర. ఓ రాజా జనమేజయ, ఇంక మనవాళ్ళు ఆ అంతఃపురంలో నడుస్తూ తిరుగుతూ ఉంటే ఆ చుట్టుపక్కలంతా ఎట్లా ఉన్నది అంటే సింహ విక్రాంత గతిన్ సింహంలాగా గంభీరంగా అడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళని అవేక్ష చూసి మహర్షభాక్షాన్ ఘనమైన వృషభాల్లాంటి కన్నులతో ఉన్నారు. వాళ్ళేమి దైన్యంతో బిక్కుబిక్కులాడుకుంటూ కొత్త ప్రదేశాల్ని చూస్తూ ఉన్నట్టు, అంతఃపురాలు, రాజభవనాలు అలవాటే లేనట్టు అట్లా లేరు వీళ్ళు. ఎవరో వైశ్యులో, శూద్రులో లేదా బ్రాహ్మలో అయితే అంతఃపురాల్లో లోపలంతా ఎందుకు తిరుగుతారు? ఎంత పనుంటుందో అంత బయట చూసుకొని వెళ్తారు. రాజభవంతులన్నీ తిరగరు గదా! వీళ్ళు మాత్రం ఇంక వృషభాక్షాల్లాగా వృషభంలాంటి కన్నులతో అంతా చూస్తూ ఉన్నారు.
కానీ అజ్జిన ఉత్తరీయాలు వేసుకున్నారు. ఇదొకటే కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంది. వాళ్ళు ఏదో జింక చర్మాలన్నీ ధరించారు. కానీ ఆ జింక చర్మాలు ధరిస్తే ధరించారు. ఉత్తరాంశాల పైన వాళ్ళ ఎడమ భుజాల పైన వాళ్ళు జింక చర్మాలన్నీ ఉత్తరీయాల్లాగా వేసుకుంటే వేసుకున్నారు గానీ, గూఢంగా ఉన్నాయి అవి. బలంగా, నున్నగా, గుండ్రంగా ఉన్నాయి వాళ్ళ భుజాలవన్నీ. భుజగేంద్రులలాగా ఏదో పాముంటే, పాము యొక్క పడగ భోగాలెట్లా ఉంటాయి, అట్లా ఉన్నాయి వాళ్ళ చేతులు. 5 వేళ్లతో ఉన్న వాళ్ళ అరచేతులేమో పాముల పడగల్లాగా ఉంటే, చేతులేమో భుజగాల్లాగా ఉన్నాయి. ఆ రకంగా ఉన్నారు మన వాళ్ళు పురుష శ్రేష్ఠులు. వీళ్ళను చూస్తూ మన రాజు ద్రుపదుల వారు, రాజ్ఞః సచివాః, రాజుగారి మంత్రులు అందరూ, రాజ్ఞః పుత్రాః చ, రాజుగారి కొడుకులు దృష్టద్యుమ్నుడితో పాటు అందరూ, రాజుగారి సుహృత్తులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ, రాజుగారి యొక్క ప్రేష్యాః, ఆయన పరివారమంతా మొత్తము నిఖిలేన సర్వే అందరూ తత్ర ఇంక అతీవ హర్షం సమాపేతుః, అందరికి చాలా ఎంత సంతోషంగా ఉన్నది అంటే, మన వాళ్ళు ఆ అంతఃపురంలో, ఆ రాజభవంతుల్లో ఆ విధంగా గంభీరంగా నడుస్తూ అన్నీ చూస్తూ తిరుగుతూ ఉంటారు. ते तत्र वीराः परमासनेषु सपादपीठेषु अविशङ्कमानाः यथानुपूर्व्या विविशुः नराग्र्याः तथा మహార్హేషు న విస్మయంతః. తే వీరాహ, మన వీరులు తత్ర, లోపలికి పిలిస్తే వెళ్ళారు. కూర్చోండి కూర్చోండి అని గొప్ప ఘనమైన ఆసనాలు చూపిస్తే ప్రశాంతంగా కూర్చున్నారు. అక్కడ పాదపీఠాలుంటే సంతోషంగా అవిశంకమానాహ, ఏం అనుమానం లేదు. ఆ పాదపీఠాల మీద పాదాలు మోపుకున్నారు. చక్కగా ఆ ఉచితాసనాల్లో రాజులు కూర్చున్నట్టు కూర్చున్నారు. యథానుపూర్వ్య, వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ క్రమం ప్రకారం నరాగ్ర్యాః, ఆ నరశ్రేష్ఠులు ఆహ్వానిస్తే లోపలికి వెళ్లారు. చూపిస్తే ఆసనాల పైన కూర్చున్నారు. ఆ మహార్హమైన ఆసనాల్లో మహార్హమైన మనవాళ్ళు విస్మయంతః, వాళ్ళకి ఆశ్చర్యం ఏమి రా, కొత్తగా మొదటిసారి చూస్తున్నట్టు ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళతోటి అటు ఇటు ఏమి చూడట్లేదు వాళ్ళు. అలవాటైన వాళ్ళలాగానే పిలిస్తే వెళ్లారు. కూర్చోమంటే కూర్చున్నారు. వాళ్ళని చూస్తేనే ఇదంతా వాళ్ళకి ఇంతకు ముందు తెలిసిందే అన్నదే తెలుస్తున్నది వీళ్ళకి. ఉచ్చావచం పార్థివ భోజనీయం పాత్రేషు జాంబూనద రాజతీషు దాసాః చ దాస్యః చ సంమృష్టవేషాః భోజాపకాః చాపి ఉపజహ్రుః అన్నం. రాజోచితమైన భోజనాలన్నింటినీ, ఉచ్చావచాలని ఎన్నో రకరకాల భోజన పదార్థాలన్నింటినీ జాంబూనదము బంగారము, రాజితము వెండితో తయారు చేసిన పాత్రల్లో అక్కడ వడ్డిస్తూ ఉన్నారు. మన దాసులు, దాసీ పరివారము సమృష్ట వేషాహ, చక్కగా అలంకరించుకుని అందంగా మన దాసదాసి పరివారమంతా బంగారపు పాత్రల్లో, వెండి పాత్రల్లో భోజన పదార్థాలన్నింటినీ, రాజోచితమైన విందు భోజనాలని అక్కడ వడ్డిస్తూ ఉన్నారు. ఆ భోజన పదార్థాలన్నింటినీ, ఆ అన్నాన్ని మనవాళ్ళు ఆరగించారు. తే తత్ర భుక్త్వా పురుష ప్రవీరాః యథానుకామం సుభృశం ప్రతీతాః ఉత్క్రమ్య సర్వాణి వసూని తత్ర సాంగ్రమికాని ఆవివిశుః నృవీరాః. తే పురుష ప్రవీరాః, మన పురుష శ్రేష్ఠులు భుక్త్వా భోజనం చేశారింకా. యథానుకామం, వాళ్ళకి ఎంత కావాలో అంత వాళ్ళు సంతోషంగా భోజనం చేసి సుభృశం ప్రతీతాః, చాలా సంతోషించారు. ఇంకా లేచారు. ఆడుకోవడానికి చాలా వస్తువులు పెట్టాడు కదా! అన్నీ చూపిస్తూ ఉన్నారు మన వాళ్ళు. ఇంకా సర్వాణి వసూని ఉత్క్రమ్య, అన్నింటిని దాటుకుంటూ, దాటుకుంటూ, దాటుకుంటూ పూలమాలలను, ఏంటో పళ్ళను, ఏంటో వాటన్నింటిని, ఏదో ఆవులను, తాళ్లను, ఏదో శిల్పకళలు అట్లాంటి వాటి కోసము ఏవేవి ఉన్నాయో వాటిని అన్నింటిని అక్కడ పెడితే అవి దాటుకుంటూ పుస్తకాలవన్నీ, వీళ్ళందరూ మన నృవీరాహ, మన పురుష శ్రేష్ఠులు, వీరులు. సాంగ్రమికాని, యుద్ధం చేయడానికి ఏముంటాయి? కత్తులు, ఏదో బాకులు, బళ్ళాలు, ధనుస్సులు, బాణాలు, కవచాలు, ఏదో డాలు, చేతులకు పెట్టుకునే గ్లోవ్స్ లాంటివి, అంగుళి త్రాణాలు,
ఇట్లాంటివి చూసి అక్కడికెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడికెళ్ళి వాటిని చూసుకుంటూ వాటి గురించి మాట్లాడుతున్నారు. వాటితో ఆడుకుంటున్నారు. తత్ లక్షయిత్వా అది జూసుకున్నారు మన వాళ్ళందరూ. ద్రుపదస్య పుత్రః రాజా చ సర్వైః సహ మంత్రిముఖ్యైః సమర్చయామాసుః ఉపేత్య హృష్టాః కుంతీసుతాన్ పార్థివ పుత్రపౌత్రాన్. తత్ లక్షయిత్వా అది చూడగానే మన వాళ్ళెవరో మన వాళ్ళకి తెలుస్తూనే ఉన్నది. ద్రుపదుడి పుత్రుడు మన దృష్టద్యుమ్నుడు, రాజుగారు ద్రుపదుల వారు. సర్వైః సహ మంత్రి ముఖ్యైః ఆయన మంత్రులతో, ముఖ్యులతో అందరితో హృష్టాః ఎంతో సంతోషించి వాళ్ళందరూ ఉపేత్య మన కుంతీసుతాన్ పార్థివ పుత్ర పౌత్రాన్ కుంతీసుతులను రాజుల యొక్క పుత్రులో, పౌత్రులో అయితేనే ఇట్లా చేయగలరు. కాబట్టి అటువంటి వాళ్ళని వీళ్ళకి అర్థమైపోయింది. క్షత్రియులని అర్థమైపోయింది. వాళ్ళను ఉపేత్య చేరి సమర్చయామాసుః వాళ్ళని ఎంతో గౌరవిస్తున్నారు. వీళ్ళు ఎంతో ఆనందించారు అన్న చోట ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. తర్వాత ఏమైంది ఏమి అని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.